నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్దస్స. ఈరోజు మనం ఆనంద బంధేకి సంబంధించిన సూత్రాల గురించి చెప్పుకుందాం. అయితే భగవానుడి దగ్గర నుంచి 8 వరాలు పొందుతాడు ఆనందుడు. నేను సేవకుడుగా ఉండాలి అంటే మీరు నాకు ఈ 8 వరాలు ఇవ్వాలి అని చెప్తాడు. వాటిల్లో ఒకటి, బంతే నేను లేనప్పుడు భగవానుడు చెప్పిన ధమ్మోపదేశాలను మళ్ళీ నాకు వినిపించాలి. ఇదే అనమాట భగవానుడికి ఆనందుడికి ఉన్న అంటే ఒక ఒప్పందం. దీని ప్రకారం భగవానుడు ఎప్పుడైనా ఎక్కడైనా ఆనందబంతే లేకుండా ఉపదేశాలు ఇస్తే మరలా వాటిని ఆనందునికి వినిపించడం జరిగింది. దీంతో భగవానుడు చెప్పిన ధమ్మాన్ని ఆయన చాలా వరకు సుత్తాలన్నీ కూడా నేర్చుకోవడానికి అవకాశం అయిందనమాట. ఆ కారణం చేతనే మనకి ఇన్ని సుత్తాలు లభ్యమవుతున్నాయి. మొత్తం 84,000 సుత్తాలు ఉంటే త్రిపిటకలు మొత్తం 82,000 సుత్తాలు ఆనందబంతే చెప్పినవే, అంటే భగవానుడి దగ్గర నుంచి గ్రహించినవి. ఇంకో 2,000 సుత్తాలు వచ్చేసి వేరే వేరే భిక్షువులు చెప్పినవి. అయితే ఆయన మెమొరీ ఎంత గొప్పదన్నది దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇంకొక సుత్తం ఉంది, సత్పురుషుల సుగంధమని. ఒకప్పుడు ఆనందబంతే భగవానుని వద్దకు వెళ్ళాడు. భగవానునికి అభివాదం చేసి ఒక పక్కన కూర్చున్నాడు. ఒక పక్కగా కూర్చున్న ఆనందుడు ఈ విధంగా అడిగాడు, బంతే గాలివాటుగా ప్రయాణించే సుగంధాలు అవి చెట్టు వేళ్ళ నుండి కానీ చెట్టు రసం గుండి రాని లేదా పువ్వుల నుండి రాని, ఈ 3 గాలికి అనుకూలంగానే వ్యాపిస్తాయి, ప్రతికూలంగా వ్యాపించలేవు. కానీ భగవాన్ గాలికి ఎదురుగా వెళ్ళే సుగంధం అనేది ఉందా? గాలికి అనుకూలంగానో ప్రతికూలంగానో అనుకూల ప్రతికూలాలుగాను వ్యాపించే సుగంధం ఉందా అని అడుగుతాడు. ఆనంద, అలాంటి సుగంధం ఉంది. ఆ సుగంధం గాలికి అనుకూలంగాను వెళ్ళగలదు, గాలికి ప్రతికూలంగాను వెళ్ళగలదు, అనుకూల ప్రతికూలాలుగాను వెళ్ళగలదు. బంతే ఆ సుగంధం ఏంటి? అది గాలికి అనుకూలంగాను ప్రతికూలంగాను అనుకూల ప్రతికూలాలు కానీ ఎలా వ్యాపిస్తుంది? ఆనంద, ఏ పల్లెలోనైనా లేకపోతే పట్టణంలోనైనా స్త్రీలు కానీ పురుషులు కానీ బుద్ధుణ్ణి శరణు వేడి, ధర్మాన్ని శరణు వేడి, సంఘాన్ని శరణు వేడి, ప్రాణహింస వదిలేని వారు, దొంగతనం చేయని వారు, వ్యభిచారం చేయని వారు, అబద్ధాలు ఆడని వారు, మత్తు పదార్థాల బారిన పడని వారు శీలవంతులవుతారు, కళ్యాణ ధర్మ పాలకులవుతారు, ఉదార గుణంతో శుద్ధ మనసుతో దానం చేసేవారు, ఈ లోభం అనే మురికిని వదిలించుకొని త్యాగ భావనతో త్యాగం చేస్తూ ప్రసన్నతను పొందేవారు, దానం చేస్తూ ఉంటే వారి నుండి దానం యాచించవచ్చు, వారి ధనం ఉదారపూర్వకంగా దానం చేయబడుతుంది. అప్పుడు ఆ గ్రామ అంటే శ్రమణ బ్రాహ్మణులు 4 దిక్కులకు వెళ్ళి వారి గుణగణాలను కీర్తిస్తారు. ఆ పల్లెల్లోని ఆ పట్టణంలోని స్త్రీలు పురుషులు బుద్ధుని శరణుజొచ్చి ధర్మాన్ని శరణు వేడి, సంఘాన్ని శరణు వేడి, ప్రాణహింసను వదిలివేస్తారు, దొంగతనం చేయరు, వ్యభిచారం చేయరు, అబద్ధాలు ఆడరు, మత్తు పదార్థాలు తీసుకోరు, శీలవంతులైన కళ్యాణ ధర్మ పాలకులయ్యారు, ఉదార గుణంతో శుద్ధ మనసుతో దానం చేస్తారు, మాత్సర్యాది మురికిని వదిలించుకొని త్యాగ భావనతో దానం చేస్తారు, ఉదారతతో
వారి నుండి దానం యాచించవచ్చు. వారి ధనం ఉదారపూర్వకంగా సంవిభాగం చేయబడుతుంది అని ఈ విధంగా వాళ్ళ గురించిన కీర్తి అన్ని దిశలకు వ్యాపిస్తుంది. అదేవిధంగా దేవతలు కూడా వాళ్ళ గుణాలను మెచ్చుకుంటారు, కీర్తిస్తారు. ఆనంద, ఇలాంటి సుగంధం అంటే శీల సుగంధం గాలికి అనుకూలంగాను ప్రతికూలంగాను ప్రతికూలాలుగాను వెళ్తుంది. పూల గంధం గాలికి విరుద్ధంగా వెళ్ళలేదు. అది చందనానిదైనా తగరానిదైనా అంటే తగరపు పూలైనా లేకుంటే మల్లెలదైనా సత్పురుషుల సుగుణాల ఏదైతే సుగంధం ఉందో అది గాలికి ప్రతికూలంగా కూడా వెళ్ళగలుగుతుంది. ఆ సుగంధం అన్ని దిశలకు వెళుతుంది. ఒకసారి ఆనందబంతే భగవానుని వద్దకు వెళ్ళాడు. భగవానికి అభివాదం చేసి ఒక పక్కన కూర్చున్నాడు. ఒక పక్కన కూర్చున్న ఆనందబంతేతోటి భగవానుడు ఈ విధంగా చెప్పారు. ఆనంద, ఎవరినైనా దయాపాత్రునిగా నీవు భావించితే నీవు చెప్పింది వినడానికి వారు నిన్ను యోగ్యుడని భావించితే వారు మిత్రులైన, సహృదయులైన, బంధువులైన, రక్త సంబంధికులైన ఆనంద, వారికి 3 విషయాల గురించి సలహా ఇవ్వాలి. 3 విషయాల్లో వారిని స్థిరపరచాలి, ప్రతిష్ఠితుల్ని చేయాలి. అదేంటంటే బుద్ధుని పట్ల అచంచలమైన శ్రద్ధ కలిగి ఉండాలి అని సలహా ఇవ్వాలి. బుద్ధుని పట్ల అచంచలమైన శ్రద్ధలో వారిని స్థిరపరచాలి, ప్రతిష్ఠితుల్ని చేయాలి. ఇంకా వారితో ఇలా చెప్పాలి, భగవానుడు ఇలాంటి వాడు అని భగవానుడిలో ఉన్న గుణాలను గురించి చెప్పాలి. అర్హంతుడు, సమ్యక సంబుద్ధుడు, విద్య ఆచరణ సంపన్నుడు, సాటి లేని ఉత్తమ గతులను పొందినవాడు, సుగతుడు, అన్ని లోకాలను తెలిసినవాడు, దారి తప్పిన గుర్రాన్ని అదుపు చేయగల మంచి సారథి వలె ఆ గుణాన్ని కలిగి ఉన్నవాడు. అలాగే జనులను దారిలో పెట్టే విషయంలో సర్వశ్రేష్ఠుడు, దేవతలకు మనుషులకి గురువు అతడే బుద్ధ భగవానుడు అని భగవానుడిలో ఉన్న గుణాలను గురించి చెప్పాలి. అలాగే ధర్మం పట్ల అచంచలమైన శ్రద్ధ కలిగి ఉండాలని వారికి సలహా ఇవ్వాలి. ధర్మం పట్ల అచంచలమైన శ్రద్ధలో వారిని స్థిరపరచాలి, ప్రతిష్ఠితులను చేయాలి. ధర్మంలో ఉన్న గుణాలను ఈ విధంగా చెప్పాలి. భగవానుని ద్వారా బాగుగా వివరించబడిన ధర్మం ఇది ఇప్పటికీ అనుభవపూర్వకంగా తెలుసుకోబడినది, కల్పించబడినది కాదు, ప్రత్యక్షంగా తెలుసుకోదగినది. తక్షణం ఫలప్రదాయిని అంటే ధర్మాన్ని ఆచరిస్తే అప్పటికప్పుడే ఫలితాలు ఇస్తుంది. రండి, వచ్చి రుచి చూడండి ఈ ధమ్మం యొక్క అని నిస్సందేహంగా చెప్పదగినది, నిబ్బానం వరకు తీసుకోబోదగినది. తెలివిగల ప్రతి ఒక్కరూ ఎవరికి వారు స్వయంగా తెలుసుకోదగినట్టుది అని ఈ ధర్మంలో ఉన్న గుణాలను గురించి వారికి చెప్పాలి. వారిని ధర్మంలో ప్రతిష్ఠితులను చేయాలి. అలాగే సంఘం పట్ల అచంచలమైన శ్రద్ధ కలిగి ఉండాలని వారికి సలహా ఇవ్వాలి. సంఘం పట్ల అచంచలమైన శ్రద్ధలో వారిని స్థిరపరచాలి, ప్రతిష్ఠితులను చేయాలి. సంఘంలో ఉన్న గుణాలను గురించి ఇలా చెప్పాలి. భగవానుని శ్రావక సంఘం అంటే భిక్షు సంఘం సన్మార్గంలో నడుచువారిని కలిగినట్టుది, రుజువైన మార్గంలో పురోగమించే వారిని కలిగినట్టుది, న్యాయమైన సత్య మార్గంలో నడిచే వారిని కలిగి ఉన్నటువంటిది. 4 మార్గక్షణాల్లో ఇంకా 4 ఆర్య జంట వ్యక్తులను అంటే
మార్గఫలాలు పొందేటువంటి వ్యక్తులు ఉంటారు కదా! శ్రుతాపన్న, సకదాగామి, అనాగామి, అర్హంత. అలాగే శ్రోతాపన్న ఫల, అనాగామి ఫల, సకదాగామి ఫల, అర్హంత ఫల. ఇలా అష్టపుద్గులురు అంటారు. అంటే 4 మార్గాలను ప్రాప్తించుకున్నవారు. అటువంటి వ్యక్తుల్ని కలిగి ఉన్నటువంటిది ఈ సంఘము. ఇలాంటి భగవానుని సంఘం సత్కరించదగినది, ఆతిథ్యం ఇవ్వదగినది, దక్షిణలో ఇవ్వడానికి తగినటువంటిది, అంజలి ఘటించడానికి తగినటువంటిది, అంటే గౌరవించడానికి తగినటువంటిది. అదే ప్రజలకు ఉత్తమమైన పుణ్యక్షేత్రం. ఆనంద, పృథివీధాతువు, జలధాతువు, అగ్నిధాతువు, వాయుధాతువులు పరివర్తనశీలత కలిగి ఉంటాయి. కానీ బుద్ధునిపై, సంఘంపై, ధర్మంపై అచంచలమైన భక్తి శ్రద్ధలు కల అరే శ్రావకునికి కాదు. ఈ విషయంలో ఈ పరివర్తనశీలత అని చెప్పడంలో నా అభిప్రాయం ఏంటంటే, బుద్ధునిపై అచంచలమైన భక్తి శ్రద్ధలు కల అరే శ్రావకుడు అపాయ లోకాల్లో, అంటే నరకంలో కానీ, పశుయోనుల్లో అంటే జంతులోకంలో కానీ, ప్రేతలోకంలో కానీ జన్మించడు. ఇది భగవానుడు చెప్తాడనమాట. అందుచేత బుద్ధుని పట్ల, ధమ్మం పట్ల, సంఘం పట్ల ఎవరైతే శ్రద్ధను కలిగి ఉండి శరణు వేడతారో వాళ్ళు ధర్మ మార్గంలో ఇంకా ముందుకు వెళ్తారు తప్ప వెనక్కి వెళ్ళడానికి చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి. అంచేత ఈ మూడింటిని శరణు పొందాలి. కేవలం నామమాత్రంగా పైపైన నేను బుద్ధుణ్ణి శరణు పొందాను, ధమ్మాన్ని శరణు పొందాను, సంఘాన్ని శరణు పొందుతున్నాను అంటే సరిపోదు. ఆయన లోపల గుణాన్ని శరణు పొందాలి, ధమ్మాన్ని, దాని లోపల ఉన్న గుణాలని శరణు పొందాలి, సంఘాన్ని శరణు పొందిన తర్వాత ఆ గుణాలను మన రోజువారీ జీవితంలోకి తెచ్చుకోవాలి. అప్పుడే దాని ఫలితాలు అన్నవి కనబడతాయి. ఒకసారి భగవానుడు శాక్య దేశంలో ఉన్నప్పుడు కపిలవస్తు నగరంలో నిగోద ఆరామంలో ఉంటున్నాడు. ఆ సమయంలో మహాప్రజాపతి గౌతమి ఒక జత మేలైన చీవిరాలను భగవానుడికి ఇవ్వడానికని తీసుకొని వచ్చింది. ఆయనకిస్తూ ఇలా చెప్తుంది, బంతే, ఈ కొత్త జత చీవిరాలను తథాగతునికి సమర్పించుకుంటున్నాను, వీటిని స్వీకరించండి అని ఆమె అంటుంది. అప్పుడు భగవానుడు ఇలా అంటాడు, గౌతమి, వీటిని సంఘానికి సమర్పించు. అప్పుడు సంఘంతో పాటు తథాగతునికి కూడా పూజించినట్లే. అయినా కూడా మహాప్రజాపతి గౌతమి ఇంకా రెండోసారి, మూడోసారి ఈ చీవిరాలను గ్రహించమని భగవానుడిని వేడుకుంటుంది. కానీ భగవానుడు ఇలా అంటాడు, గౌతమి, వీటిని సంఘానికి సమర్పించు. అప్పుడు సంఘంతో పాటు తథాగతుని కూడా పూజించినట్లే అని భగవానుడు కూడా ఆ రెండవసారి, మూడవసారి అదే సమాధానం చెప్తాడు. అప్పుడు ఆనంద బంతే భగవానుడితో ఇలా అంటాడు, బంతే, మహాప్రజాపతి గౌతమి భగవానునికి మేలు చేసింది. ఆమె భగవానుని పిన తల్లి, పాలిచ్చి పోషించిన తల్లి. బంతే, భగవానుడు కూడా ఆమెకు ఎంతో మేలు చేశాడు. భగవానుని కారణంగానే ఆమెకు బుద్ధుణ్ణి శరణు దొరికింది, ధమ్మ శరణు దొరికింది, ఇంకా సంఘ శరణు కూడా దొరికింది. ఆమె నిర్మలమైన శ్రేష్ఠ శీల సదాచారాలతో బుద్ధునిపై, ధర్మంపై, సంఘంపై అత్యంత భక్తి శ్రద్ధలను కలిగి ఉంది. భగవానుని కారణంగానే దుఃఖం పట్ల, దుఃఖ సముదయం పట్ల, దుఃఖ నిరోధం పట్ల, దుఃఖ నిరోధగామిని పటిపదం పట్ల, అంటే 4 ఆర్య సత్యాల పట్ల సందేహాలు లేనిది అయింది. అప్పటికే శ్రోతాపన్నురాలై ఉంటుంది. అందుకోసమే ఈ 4 ఆర్య సత్యాల పట్ల ఆమెకి ఎటువంటి సందేహాలు లేవు. ఈ విధంగా భగవానుడు కూడా ఆమెకు ఎంతో మేలు చేశాడు. కనుక బంతే, ఆమె ఇచ్చే కానుకను స్వీకరించండి అని ఆనంద బంతే అంటాడు. అప్పుడు భగవానుడు ఆనందుడితో ఇలా అంటాడు, ఆనంద, ఎవరో ఒకరు మరొకరి వల్ల బుద్ధునికి, ధర్మానికి, సంఘానికి శరణాగతులవుతారు. కానీ
ఆదర సత్కారాలు, సేవలు, బహుమతులు ఇవ్వడం, దురాచారాల నుండి దూరంగా ఉండటం, 4 అరే సత్యాలపై సంశయం లేకుండా ఉండటం, ఇవన్నీ తనను తాను శుద్ధి చేసుకోవడానికే కానీ హితుల పట్ల ప్రత్యుపకారం చేసినట్లు కాదు అని భగవానుడు అంటాడు. ఇంకా దానం గురించి కూడా భగవానుడు చెప్తాడు. 14 వ్యక్తిగత దానాలు, ఇంకా 7 సంఘగత దానాల గురించి. అంటే ఇది దక్షిణ విభంగ సూత్రం అన్నమాట. వ్యక్తిగత దానం, సంఘగత దానం అని 2 రకాలుగా ఉంటుంది. వ్యక్తిగత దానంలో తథాగతునికి అంటే సమ్యక్ సంబుద్ధునికి ఇచ్చే దానం మొదటి వ్యక్తిగత దానం. ఇదే విధంగా ప్రత్యేక బుద్ధునికి, అర్హంతునికి, ఇంకా అర్హంత ఫల సాక్షాత్కార ప్రయత్నంలో ఉన్నవానికి, అనాగామి ఫల సాక్షాత్కారం ప్రయత్నశీలునికి, ఇంకా సగదాగామి ఫల సాక్షాత్కారం ఫలాన్ని పొందిన వానికి, ఇంకా శ్రోతాపన్నుడికి శ్రోతాపన్న ఫల సాక్షాత్కార ప్రయత్నశీలునికి, ఇంకా ఊరి వెలుపల అంటే సంఘంలో ఉన్న వీతరాగికి అంటే భిక్షువుకి, ఇంకా శీలవంతుడైన సామాన్య వ్యక్తికి, ఇంకా దుశ్శీలుడైన సామాన్య వ్యక్తికి, జంతువులకు ఇచ్చే దానం అన్నమాట. ఇవి 14 రకాల వ్యక్తిగత దానాలుగా చెప్పవచ్చు. ఇంకా భగవానుడు ఈ దక్షిణలు ఇచ్చే దాతకు కలిగే లాభాల గురించి కూడా ఆనందునికి వివరించాడు. ఆనంద, ఈ జంతువులకి, పక్షులకి ఇచ్చిన నిమిత్తం అంటే ఇచ్చిన దానం 100 రెట్లు ఫలితం ఆశించవచ్చు. ఇంకా దుశ్శీలుడైన సామాన్య వ్యక్తికి ఇచ్చిన దానానికి 1000 రెట్లు ఆశించవచ్చు. శీలవంతుడైన సామాన్య వ్యక్తికి ఇచ్చిన దానం 1,00,000 రెట్లు. ఇంకా భిక్షు సంఘంలో ఉన్నటువంటి వీతరాగునికి అంటే భిక్షువుకి ఇచ్చే దానం 1,00,00,000 రెట్లు. ఇంకా శ్రోతాపన్న ఫలాన్ని పొందే ప్రయత్నశీలునికి ఇచ్చే దానానికి వచ్చే లాభం అపరిమితమైందని ఆశించవచ్చు. ఇంకా సగదాగామి ఫలాన్ని పొందిన వారికి, అనాగామి ఫలాన్ని పొందిన వారికి, అర్హంతునికి అర్హంత ఫలాన్ని పొందిన వానికి, ఇంకా ప్రత్యేక బుద్ధునికి, తథాగతునికి, అర్హంత సమ్యక్ సంబుద్ధునికి ఇచ్చిన అంటే ఆ ఫలం ఏదైతే ఉందో అది ఇంత అంత అని చెప్పడానికి మాటలు చాలవు. అంత ఫలాన్ని ఇస్తుంది. ఆనంద, సంఘానికి ఇచ్చే దక్షిణలు కూడా 7 రకాలు ఉన్నాయి. బుద్ధుడు ప్రముఖంగా ఉండే భిక్షుని, ఇంకా భిక్షువుల సంఘానికి ఇచ్చే దానం అంటే బుద్ధుడు జీవించి ఉండగా బుద్ధునితో పాటుగా భిక్షువు ఇంకా భిక్షుని సంఘానికి ఇచ్చే దానం మొదటి సంఘగత దక్షిణ. బుద్ధుని పరినిర్వాణం తర్వాత భిక్షువు ఇంకా భిక్షునీల సంఘానికి ఇచ్చిన దానం 2వ సంఘగత దక్షిణ. ఇంకా కేవలం భిక్షు సంఘానికి ఇచ్చిన దానం 3వ సంఘగత దక్షిణ. కేవలం భిక్షుని సంఘానికి ఇచ్చిన దానం 4వ సంఘగత దక్షిణ. ఇంకా కొందరి భిక్షువులకు, కొందరి భిక్షునీలకి ఇచ్చిన దానం 5వ సంఘగత దక్షిణ. కొంతమంది భిక్షువులకు ఇచ్చిన దానం 6వ సంఘగత దక్షిణ. కొంతమంది భిక్షునీలకు ఇచ్చిన దానం 7వ సంఘగత దక్షిణ. ఆనంద, భవిష్యత్ కాలంలో నామమాత్రంగా భిక్షువులు సంఘంలో సంచరిస్తూ ఉంటారు. కాషాయం కేవలం వేషమాత్రంగానే ధరిస్తారు. పాపకర్మలు చేస్తూ దుశ్శీలత కలిగి సంఘంలో భిక్షువులుగా చలామణి అవుతారు. ఇలాంటి వారున్న సంఘానికి కూడా దక్షిణలు ఇవ్వబడతాయి. అలాంటి దక్షిణ కూడా ఆనంద సంఘగత దక్షిణే అవుతుంది. అది కూడా అసంఖ్యాకమైన అపరిమితమైన ఫలదాయకమవుతుంది. అన్ని విధాలుగా వ్యక్తిగత దానం కన్నా సంఘగత దానం అధిక ఫలాన్ని ఇస్తుంది. ఆనంద, 4 దానాలు శుద్ధమైనవి. ఆనంద, దాత శీలవంతుడు, కళ్యాణ ధర్మధరుడు. కానీ దానం పుచ్చుకునేవాడు దుశ్శీలుడు, పాపకర్మలు చేసేవాడు. అలాంటి దానం దాత వైపు శుద్ధమైనదిగాను చెప్పబడుతుంది, కానీ తీసుకునే వారి వైపు నుండి కాదు. ఈ విధంగా ఆ దానం శుద్ధమవుతుంది. ఒకవేళ ఆనంద దాత దుశ్శీలుడు, పాపధర్మాలు కలిగి ఉన్నవాడు అయి ఉంటాడు, కానీ తీసుకునేవాడు సుశీలుడు, కళ్యాణ ధర్ములు అంటే అయి ఉంటాడు. అయితే ఆ దానం తీసుకునే వైపు నుండి శుద్ధమైనదిగా చెప్పబడుతుంది, కానీ ఇచ్చే వాని వైపు నుండి కాదు. ఒకవేళ ఆనంద
దాత ఇంకా దానం పుచ్చుకునేవాడు ఇద్దరు దుశ్శీలురు పాపధర్మాలు కలిగి ఉన్నవారు అయి ఉంటే ఆ దానం రెండు వైపుల నుండి అశుద్ధమైనదిగా చెప్పబడుతుంది. ఒకవేళ ఆనంద, దాత, కీర్తి అంటే అంటే గ్రహీత ఇద్దరు కూడా అంటే దానం ఇచ్చేవారు తీసుకునేవారు ఇద్దరు సుశీలురు మంగళకరమైన ధర్మాలు ధరించిన వారు అయి ఉంటే ఆ దానం రెండు వైపుల నుండి శుద్ధమైనదిగాను చెప్పబడుతుంది. ఆనంద ఇవి 4 రకాల దాన విశుద్ధులు. ఇంకా భగవానుడు ఒకానొక సూత్రంలో ఇలా చెప్తారు, భిక్షువులారా, క్షీణాశ్రవ మార్గగామికి సైతం లాభ సత్కారాలు ఆటంకాలవుతాయని నేను తెలుపుచున్నాను. ఆచార్యుని నోట నుండి ఈ మాట వెలువడగానే ఆనందుడు ఇలా అడుగుతాడు, అంతే లాభ సత్కారాలు క్షీణాశ్రవ మార్గంలో ఉన్న భిక్షువుకు ఆటంకాలు కీడు చేసేవి ఎలా అవుతాయి అంటే అర్హంతులకు కూడా ఈ లాభ సత్కారాలు అడ్డంకులు అవుతాయి అని చెప్తున్నాడు. ఆనంద, ఎవని చిత్తం పూర్తిగా వికారముక్తమై పరిశుద్ధంగా ఉంటుందో అతనికి గౌరవ సత్కారాల వల్ల ఏ ఆటంకము కలగదు, ఏ కీడు ఏర్పడదు. కానీ ఆనంద, ఏ వ్యక్తి అయినా ఈ జీవిత కాలంలోనే నిబ్బాన సుఖ విహారం చేయాలని దృఢ సంకల్పం చేసుకొని అప్రమత్తంగా ఉంటూ తప్పిస్తూ ఉంటూ అంటే అలా ధ్యానం చేసుకునే వానికి అతనికి కూడా ఆదర సత్కారాలు ప్రశంసలు విఘ్నకారకాలే అవుతాయి. ఆనంద, నిబ్బానాన్ని పొందే మార్గంలో లాభ సత్కారాలు దారుణమైన కటువైన తీక్షణమైన ఘోర ఆటంకాలు కనుక ఆనంద, ఈ విధంగా శిక్షణ పొందాలి. మనకు లభించే లాభ సత్కారాలను ప్రశంసలను వదిలేద్దాం. ఉత్పన్నమైన కానీ మన చిత్తంలో నిలవలేవు. అంచేత ఈ లాభ సత్కారాల వల్ల అపాయాన్ని గమనించి వీటి వెంట పడకుండా వాటిని వదిలిపెట్టాలి. సో ఈ లాభ సత్కారాలు అన్నవి భిక్షువులు వీటి పట్ల ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఈవెన్ క్షీణాశ్రవ భిక్షువులో కూడా వాళ్ళలో కొత్తగా ఏమీ సంస్కారాలు పుట్టవు, అయినా కూడా ఈ నిబ్బాన సుఖాన్ని పొందకుండా ఈ ప్రజల్లో ఎక్కువగా ఉండటం వల్ల వాళ్ళు నిబ్బాన సుఖం యొక్క ప్రాప్తిని ఎక్కువగా పొందలేకపోతారు. అంటే ధ్యానానికి ఎక్కువ సమయాన్ని ఇవ్వలేకపోతారు. మరి అర్హంత భిక్షువు కూడా ధ్యానం చేయాలా అంటే అవసరం ఉండదు. కానీ ఆ నిబ్బాన అంటే ఈ నిరోధ సమాపత్తి అనే స్థితి ఉంటుంది కదా, ఆ స్థితిలో ఉండడానికి ఈ ధ్యానం అనేది అర్హంత ఫలం అనేది ఉపయోగపడుతుంది. కొన్నిసార్లు 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 7 రోజులు కూడా నిరోధ సమాపత్తిలో ఉన్న భిక్షువులు ఉండేవారు. మహాకశ్యప బంతే 7 రోజుల పాటు ఈ నిరోధ సమాపత్తి ధ్యానంలో ఉంటాడనమాట. సో అంచేత ఈ లాభ సత్కారాలు అన్నవి కొన్నిసార్లు అర్హంత భిక్షువుల్లో కూడా అడ్డంకిగా మారుతాయి. ముఖ్యంగా మార్గఫలాలు పొందని భిక్షువులు అయితే ఎక్కువ క్లేశాలు కలగడానికి ఇవి ప్రేరేపిస్తాయి. అంచేత ఈ లాభ సత్కారాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సామాన్య జనాలు కానీ లేకపోతే భిక్షువులైనా కానీ. ఇది ఈరోజు ప్రవచనం. మిగిలింది రేపు చెప్పుకుందాం.